రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం। మనం అనుకున్న పనుల్లో చక్కటి విజయం సంప్రాప్తించాలంటే వాస్తుపరమైన సూచనలు ఏంటో తెలుసుకుందాం। అయితే ఎవరైనా ఏ పని మీదైనా వెళ్తున్నప్పుడు చక్కగా ఆ పని సక్సెస్ కావాలని మనందరికీ ఉంటుంది కదా। మరి మనం ఒక పని మీద వెళ్తున్నప్పుడు వాస్తుపరంగా ఏ సూచనలు మనం పాటిస్తే ఆ పనిలో మనకి చక్కటి విజయం కలుగుతుందో తెలుసుకుందాం। వాస్తుపరంగా మనము చక్కగా ఏ పని మీదైనా వెళ్తున్నప్పుడు, గృహం నుంచి బయటకు వెళ్తున్నప్పుడు గుమ్మం దగ్గర చక్కగా పసుపు ఉంచినట్టయితే, అంటే గుమ్మం దగ్గర ముగ్గు కానీ పసుపు కుంకాలు కానీ నిత్యం ఉన్నట్టయితే వాటిని సందర్శించుకొని ముగ్గుని పసుపు కుంకాలని మనం సందర్శించుకొని బయటకు వెళ్తే మరి చక్కటి విజయం మనకి సంప్రాప్తిస్తుందట। అలాగే గుమ్మానికి చాలా వరకు సింహద్వారానికి మనం చెప్పుకున్నాం కదా, అమ్మవారి ఫోటో, లక్ష్మీ అమ్మవారి ఫోటో, గణపతి ఫోటో టేక్ డోర్స్ కి చెక్కించుకున్నట్టయితే మనం బయటికి వెళ్ళేటప్పుడు వారిని దర్శించుకొని వెళ్ళినట్టయితే మనం అనుకున్న పని చక్కగా నెరవేరుతుందట। అలాగే గృహం యొక్క కమ్మిలికి పై భాగంలో గణపతి, లక్ష్మీ గణపతిని మనం ఉంచినట్టయితే మరి చక్కగా టేకు చెక్కతో కానీ మీరు చేయించుకొని మెయిన్ సింహద్వారం పైన, గుమ్మం పైన లక్ష్మీ గణపతిని చెక్కిన ఒక విగ్రహాన్ని మనం ఉంచుకొని పని మీద మనం బయటికి వెళ్తున్నప్పుడు లక్ష్మీ గణపతికి నమస్కరించుకొని మనం వెళ్ళినట్టయితే మనం ఏ పని మీద అయితే వెళ్తున్నామో ఆ పని చక్కగా విజయవంతం అవుతుందట। మీరందరూ కూడా ఈ వాస్తు సూచనలు పాటించండి। ఈ రకంగా పాటించడం వల్ల మనం వెళ్ళిన పని చక్కగా విజయవంతం అవుతుంది। మరొక వాస్తు సూచన కూడా మీకు చెప్తాను। గృహంలో నడకలు ఉంటాయి, తూర్పు ఈశాన్యం కానీ, ఉత్తర ఈశాన్యం కానీ, పశ్చిమ వాయువ్య నడకలు చక్కటి శ్రేష్టమైనవి। తూర్పుకు కూడా నడక మంచిది। మరి మీ ఇంట్లో స్త్రీలందరూ చక్కటి ఆరోగ్యాలతో ఉండాలంటే మీ ఇంట్లో ఉత్తర ద్వారం ఉండాలి। ఉత్తర ద్వారం గుండా మీ ఇంట్లో మీ ఇల్లాలు గారు నడిచినట్టయితే ఆవిడికి చక్కటి సుఖశాంతులు, మరి ఇల్లాలకి ఎప్పుడైతే సుఖశాంతులు ఆరోగ్యాలు ఉంటాయో కుటుంబం అంతటికి కూడా ఉంటాయి కదా। అలాగే మీరు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు తూర్పు ఈశాన్యం వైపు నడక కానీ, ఉత్తర ఈశాన్యం వైపు అంటే ధనపరమైన వ్యవహారాలు ఏవైనా మీరు చక్కబెట్టుకోవాలంటే ఉత్తర ఈశాన్యం వైపు నడక సాగించండి। అలాగే మీ పిల్లల విషయమై ఏదైనా వాళ్ళ విద్యకి మనం ఏదైనా ఫీజులు కట్టడానికి వెళ్తున్నప్పుడు తూర్పు ఈశాన్యం గుండా నడక చేయండి। అలాగే రాజకీయ వ్యవహారాలు, మనుషులతో వ్యవహారాలు, ఇచ్చిన డబ్బులు వసూలు చేసుకోవడానికి మీరు పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణం సాగించినట్టయితే, అంటే అలాంటి ద్వారం ఉన్నా పర్వాలేదు, ఇంట్లో పశ్చిమ వాయువ్యం చక్కటి నడక, ఈ రకంగా మీరు పశ్చిమ వాయువ్య ద్వారం గుండా నడిచినట్టయితే మరి ఈ పనుల్లో మీకు విజయవంతం అవుతుంది। కాబట్టి ఇవన్నీ పాటించండి। అలాగే శత్రువుల పైన విజయం పొందడానికి మీరు బయటకు వెళ్ళాలనుకోండి, దక్షిణ ఆగ్నేయ ద్వారం గుండా వెళ్ళండి। ఈ రకంగా చేసినట్టయితే చక్కటి సిరి సంపదలు పొందుతారు। అలాగే ఇంట్లో ఆడవాళ్ల యొక్క ఆరోగ్యాలు చక్కగా ఉండాలంటే ఆగ్నేయ దిశ సక్రమంగా ఉండేటట్టు చూసుకోండి। ఆ తూర్పు ఆగ్నేయం పెరగడం లాంటి దుష్ఫలితాలు ఉంటే స్త్రీకి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి। మరి ఈ వాస్తు సూచనలన్నీ మీరు గుర్తుపెట్టుకొని చక్కగా ఆచరించండి। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్। ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। వీక్షించండి రాజసుధా ఛానల్।